రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే ఈ సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉండి కాపాడి రక్షించి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఇంతవరకు కూడా మేము జరిగించినటువంటి ప్రయాణాలను, ఇంతవరకు కూడా మేము చేసినటువంటి పనులను ఆశీర్వదించారు నాయనా. అపాయము ప్రమాదము ఏది మా దగ్గరకు రాకుండా భద్రపరిచారు తండ్రి. నాయనా, మేము ప్రతి విషయంలో తండ్రి ముందుకు వెళ్ళులాగున మమ్మల్ని ప్రోత్సహించారు. అందును బట్టి స్తోత్రాలు. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సజీవులంగా ఉండి మరొకసారి కుటుంబం అందరం కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ఈ విధంగా చేరి ప్రార్థించుకొనగలిగే కృప చూపించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం ద్వారా నాయన మీ యొక్క అద్భుతమైన లేఖనములను మాకు తెలియపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ చేతి నీడలో మమ్మల్ని అందరినీ కూడా కప్పి ఉంచి ఇంతవరకు కూడా భద్రపరిచారు నాయన. ఇక మీదట కూడా భద్రపరుస్తారు తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయమందు భయపడుతున్నారో, అయా మేము ఏదో సమస్యల్లో ఉన్నామని, ఏదో బలహీనతల్లో ఉన్నామని, ఎవరో మమ్మల్ని ఏదో చేస్తున్నారనే భయంతో, కలవరంతో ఎవరైతే ఉన్నారో నాయన మీరు సెలవిస్తున్నారు, వారందరినీ మీ చేతి నీడ కింద కప్పి ఉంచారు నాయన. అయా, మీ చేతి నీడను దాటుకుని వారిని ఏది కూడా ఏమీ చెయ్యలేదు అనే ధైర్యమును, విశ్వాసమును, అయా మనోనిబ్బరమును ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, మీ కృపా సహాయం వారికి దయచేయండి. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. అయ్యా, ఏ బలహీనత, ఏ యొక్క శోధన, ఎటువంటి సమస్యలు, రుగ్మతలు, ఎటువంటి అంధకార దురాత్మ క్రియలను వారిని ఏమి చేయకుండా మీ యొక్క హస్తంలో వారిని దాచండి నాయన. అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచండి తండ్రి. అయ్యా, వారు తండ్రి ఎటువంటి భయంకరమైన వ్యాధితో ఈ రాత్రిన బాధపడుతూ ఉన్నప్పటికీ సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఐసీయూలో ఉన్నారేమో విడిపించండి. అయ్యా, జీవాన్ని